హలో గైస్, నమస్తే. రీసెంట్ గా కొత్త సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సినిమా డ్రింకర్ సాయి. ఈ సినిమా గురించి మీరు తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ సినిమాలో హీరో ధర్మ కొత్త హీరోగా మంచి యాక్టింగ్ కనబరిచాడు. ఇందులో హీరోయిన్ గా కొత్త హీరోయిన్ ని తీసుకోవడం జరిగింది. ఇందులో చాలా మట్టికి కొత్త వాళ్ళని తీసుకొని ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడం జరిగింది. ఈ సినిమా అయితే నాకైతే యావరేజ్ అనిపించింది. ఒక్కసారి చూడొచ్చు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరో వాళ్ళ అమ్మ పేరెంట్స్ ఒక హాస్పిటల్ కట్టిస్తారు. ఆ హాస్పిటల్ నుంచి వచ్చే జీతంతో మన హీరో ఫుల్గా తాగుతూ బేవర్స్గా తిరగడం జరుగుతుంది. ఒక సమయంలో హీరోయిన్ చేత యాక్సిడెంట్లో చిన్న దెబ్బ తగులుతుంది. అక్కడి నుంచి హీరోయిన్ మన హీరో ఇద్దరు పరిచయాలు పెరుగుతాయి. అక్కడి నుంచి మన హీరో గారు హీరోయిన్ని లవ్ చేయడం జరుగుతుంది. అసలు హీరోయిన్కి హీరో అంటే ఇష్టం ఉండదు. ఎందువల్లంటే హీరో ఫుల్గా తాగుతూ బేవర్స్గా తిరగడం జరుగుతుంది. అసలు యాక్సిడెంట్ చేసింది నేనే కాబట్టి ఏమన్నా అంటాడేమో ఆ ఇబ్బందితో మన హీరోతో ఫ్రెండ్షిప్ చేయడం జరుగుతుంది. చివరికి వీళ్ళ లవ్ స్టోరీ ఎంతవరకు వెళ్ళింది, అసలు వీరిద్దరు కలిచారా లేదా అనేది మీరు సినిమాలో చూసి తెలుసుకోండి. నాకైతే ఈ సినిమా యావరేజ్ అనిపించింది. అందరూ కొత్త వాళ్ళే. అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా ఇందులో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న జనరేషన్కి డబుల్ మీనింగ్ డైలాగ్ అనేది అస్సలు సెట్ అవ్వలేదు. ఏదైనా ఎమోషన్ ఉంటే ఈ సినిమాలో ఎమోషనల్ డ్రామా అనేది పక్కగా పండిస్తే బాగుండేది అనిపించింది. డ్రింకర్ సాయి అనేది ఇందులో నటించిన హీరో ధర్మ మాత్రం యాక్టింగ్లో ఇరగొట్టాడు. కానీ ఈ సినిమా స్టోరీ లైన్ మాత్రం యావరేజ్ అనిపించింది. ఈ సినిమాని మీరు ఒక్కసారి మాత్రం చూడవచ్చు. ఓకే, నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. సూపర్ డూపర్ అనే సినిమా కాదు. మీరైతే ఈ సినిమాని మీరు చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మరియు నెక్స్ట్ మూవీతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకేనండి, బాయ్.